నీకు నువ్వే గురువు. మనకు జీవితంలో రెండు విధాలుగా గురువులుంటారు. అంతర్గత గురువు, బహిర్గత గురువు. అంతర్గతంగా ఉండే గురువు మన ఆత్మే. దానికి దర్పణం బుద్ధి. వివరంగా చెప్పాలంటే బుద్ధిని ప్రకాశింపజేసేది ఆత్మే. మొదట అంతర్గత గురువైన ఆత్మ నేరుగా మాటలతో మాట్లాడలేదు, కానీ బుద్ధిని స్పర్శించి దిశ చూపిస్తుంది. తప్పుదారిలో వెళ్తున్నామనిపించినప్పుడు మనకు బుద్ధి వెనువెంటనే ఒక్క సెకండ్లో తప్పుదోవని వెళుతున్నామని హెచ్చరిక చేస్తుంది. మనకి బుద్ధి దిక్సూచి వంటిది. అంతర్గతంగా వెలువడే సిగ్నల్స్ను ఉపేక్షించకుండా గ్రహించినచో సమస్యకు సమాధానం దొరుకును. ఇది గ్రహించుకునే శక్తి ఉండాలి అంటే మనలో సాధన అవసరం. బహిర్గతంగా జీవితంలో గురువులు చాలామంది మనకు తటస్థపడతారు. పుట్టగానే తొలి గురువు అమ్మ. తొలి మాటలు నేర్పడంలోనూ, అడుగులు వేయుటలోనూ, తినుటలోనూ అమ్మే గురువు. విద్యాభ్యాసమునందు ఉపాధ్యాయుడు, ఉద్యోగమందు బాస్, ఆరోగ్య విషయంలో డాక్టరు. మనకు ఏదైనా విషయం గురించి తెలియనప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్, అడ్రస్కు దారి తెలియనప్పుడు గూగుల్ మ్యాప్ కూడా మనకు గురువులే. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు అనుక్షణం ఏదో ఒక సందర్భంలో వేరువేరు రూపాలలో గురువులతో తారసపడతాము. ఏది ఏమనప్పటికీ మన సమస్యలకు బహిర్గతంగా వచ్చే సమాధానానికి తప్పొప్పులు నిర్ణయించేది మనలోని బుద్ధి మాత్రమే. అందుకని మన బుద్ధి శుద్ధిగా ఉంటే ఆత్మస్వరం స్పష్టంగా వినిపిస్తుంది. అసలైన జ్ఞానం మనలోనే ఉంది. బయటి గురువు దాన్ని మేల్కొల్పేందుకు సహాయం చేస్తారు. చాలామంది తత్వవేత్తలు చెప్పినట్లు బాహ్య గురువు మనల్ని అంతరంగిక గురువు వైపు నడిపిస్తారు. చివరికి మనమే మనకు గురువులమవ్వాలి అనేది నా ముఖ్య సందేశం. పెద్దలు చెప్పిన మాట. ఈ కవి హృదయం నోట.